ఢిల్లీ మద్యం కుంభకోణం దేశాన్నే ఒక ఊపిన మద్యం కుంభకోణం. దాంట్లో ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, ఒక ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అయ్యింది. దాని స్కామ్ కాస్ట్ 150 కోట్లు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ 3500 కోట్లు. ప్రభుత్వమే మద్యం పంపితే కనుక అసలు స్కామ్ ఎక్కడ జరుగుతుంది అనేది వైసీపీ నాయకుల వాదన. ప్రభుత్వమే దోచేసింది అనేది ఇప్పుడు అధికార పక్షం వాదన. ఏది కరెక్ట్ అనుకోవాలంటారు వీటిల్లో? ఢిల్లీ మద్యం స్కామ్ కి ఆంధ్ర మద్యం స్కామ్ ని ఎలా పోల్చుకోవచ్చు అంటారు? ఏమండి, ఈరోజు మద్యం స్కాము మరి విజయసాయి రెడ్డికి తెలుసు, మిగిలిన రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి భార్యకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఆ మద్యాన్ని దోసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఈరోజు మరి విజయసాయి రెడ్డి కానీ మరి మిగులు రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి ఏంటంటే మరి ఏదన్నా కానీ మనం కూడా జైలుకి పోతామనే ఉద్దేశం కానీ ఎట్లన్నా కానీ ప్రభుత్వం మారాడు. ఇలాంటి కొన్ని అరాజకాలు చేసిన వాళ్ళంతా పార్టీలు మారి వేరే పార్టీలోకి వచ్చారు. కొంతమంది తెలుగుదేశంలో వచ్చారు, కొంతమంది బీజేపీలోకి పోయారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు. ఈరోజు ఏంటంటే మరి విజయసాయి రెడ్డి కూడా మరి కోర్టు విజయసాయి రెడ్డిని కూడా పిలిచి విజయసాయి రెడ్డిని కూడా అడిగితే ఆయన కూడా మద్యం శ్యామలో ఉన్నాడు కాబట్టి ఇవాళ మిగిలి రెడ్డి మరి నేను జైలుకి పోవాల్సి వచ్చిందని చెప్పి ముందే హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా బెయిల్ తెచ్చుకోవాలని ఆలోచన మీద ఉన్నాడు. ఏంటంటే ఎందుకు తెచ్చుకోవాలనుకున్నాడు? తప్పు చేస్తేనే తెచ్చుకోవాలనుకుంది. తప్పు చేయలేదు, తప్పుడు కేసు అనేది వాళ్ళ వాదన. వాస్తవేనండి. తప్పు చేయకుండా నువ్వు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గతంలో బాబు గారు ఉన్నారు, బాబు గారు అరెస్ట్ చేసావు. ఎట్లా చేసావు? ఏం ఆధారాలు లేకుండా, ఒక నోటీసు కూడా ఇవ్వకుండా బాబు గారు అరెస్ట్ చేసావు. ఇవాళ అన్ని ఆధారాలతో ఇవాళ మిగిలి రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ మిగిలి రెడ్డికి మరి కోర్టుకు పంపించారు. మరి 20 రోజులు 18 రోజులు రిమాండ్ ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఆధారాలు లేకుండా పంపించలేదుగా. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు పంపించాలంటే ఏ ఆధారాలు లేకుండా పంపించారుగా. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే రకంగా అరెస్ట్ చేసి మరి ఇక్కడ మన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర గారిని కూడా అదే. అసలు ముఖ్యంగా చూస్తే కనుక మద్యం స్కామ్ అని అసలు ఎలా చూడొచ్చు అంటారు? గత 5 సంవత్సరాల్లో మద్యం అనేది ప్రభుత్వం అమ్మింది, షాపులు తగ్గించేస్తే అసలు మద్యం స్కామ్ జరిగిద్దా? లేదంటే కనుక ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసింది, వాళ్ళు దోచుకుంటున్నారు కదా, అది స్కామ్ కాదా అనేది వైసీపీ నాయకుల వాదన. మరి ఏమండి, గతంలో ప్రభుత్వం దోచుకుంది. ఈ రోజున ప్రభుత్వం ఏం చేసిందంటే టెండర్లు ఇచ్చింది. ఆ రోజు నువ్వు టెండర్లు ఇవ్వలేదుగా. ఇవ్వకుండా నువ్వు సొమ్ము చేసుకొని మరి మీరే నాయకులే తినేశారు. ఈరోజు మరి ప్రభుత్వం టెండర్లు వేసి టెండర్ల ప్రకారం అమ్మేస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే టెండర్లు ఎట్లయితే మామూలుగా రేట్ల ప్రకారం వేసి అమ్మమని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అదే రకంగా అమ్ముతున్నారు. ఇవాళ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదుగా. ప్రభుత్వానికి దాచుకునే పని లేదుగా. ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం అలాంటిది లేదు. ఏంది ఈరోజు నువ్వేందంటే నువ్వు ఎవరికి ఇలా టెండర్లు ఇలా నువ్వే వేసుకున్నావు, నువ్వే పిచ్చి మద్యం అమ్మావు. మరి పిచ్చి మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి లేబర్ మరీ కట్టి లేబరు అసమంటి పిచ్చి మందు తాగి ఎంతో మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మందు తాగి చనిపోయే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది గతంలో తాగిన ముందు ఎఫెక్ట్ ఇవాళ కూడా తగ్గుతుంది. అరే అసలు మేము అక్కడ ఆ రోజు ఇచ్చిన మద్యం అనేది వరల్డ్ క్లాస్ మద్యము అంటున్నారు కదా. ప్రపంచ దేశాలు మెచ్చిన మద్యం భూమి అనేది ప్రపంచ దేశాలు మెచ్చినాయి అంటున్నారు కదా. ఇవాళ తాగిన వాళ్ళు కూడా చెప్తున్నారండి, గతంలో తాగిన మద్యానికి ఇప్పుడు తాగే మద్యానికి చాలా తేడా వ్యత్యాసం ఉందని చెప్పి తాగేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తాగేవాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే దాని జోలికి మనం పోయేవాళ్ళం కాదు. మనకు తెలియదు కాబట్టి మనకు తెలియదు దాని ఎలాంటిదో మనకు తెలియదు. ఇవాళ తాగేవాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో తాగిన మందు వేరు, ఇప్పుడు తాగే మందు వేరు. ఇప్పుడు తాగే మందుకి ఎలాంటి ఇబ్బంది లేదు, గతంలో తాగిన మందుకు బాగా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి
అంటే కల్తీ జరిగిందని అంటారు. అప్పుడే కల్తీ ఉంది, అప్పుడు కల్తీ ఉంటేనే కదా మరి ఇప్పుడు ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా జనం మీద భారం పడతానే ఉంది. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాము. మరి జగన్మోహన్ రెడ్డి ఏంది ఈ మధ్యకాలంలో పేరు నాని కూడా అంటున్నాడు కదా, రప్ప అని అంటున్నారు. అసలు ఏకంగా రోజా అయితే కనుక ఏం మాట్లాడుతుందో ఆమెకైతే ఇట్లా గాలిలో గెలిచిన గాలి నా కొడుకులని మాట్లాడుతున్నా. మరి ఈ భాషను ఎలా చూడాలంటారు? పేరు నాని ఏమంటాడంటే, మీరు మనం చేసే పని రెండో కంట్రోళ్ళకి తెలియకూడదు, రెండో కంట్రోల్ తెలియకుండా మనం చేయాలి, రాత్రిపూట చేసేయాలి. పిచ్చివాళ్ళరా, పిచ్చి నాయుళ్ళారా, ఏం చెప్పి మీరు మాట్లాడేదారు పిచ్చివాళ్ళ అట్లా మాట్లాడకూడదా, రఫా అనే మాట అనకూడదరా, మనకు తెలియని రీతిగా మనం చేయాల అనే లెక్క మీద పేరు నాని మాట్లాడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే మరి డబ్బు ఈ రోజు కూడా డబ్బులు ఇచ్చి జనాన్ని మీటింగులకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నాడు. ఆ పిచ్చి మద్యం, గతంలో పిచ్చి మద్యం తాగి కొంతమంది చనిపోయిన ఉన్నారు కదా, ఈ రోజు అదే రకంగా మద్యం తాగి మరి ఆయన చేసే అరాజకాలు ఏది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి జనం చేత చేసే అరాజకాలు మరి అంతా ఇంత కాదు. ఇవాళ మరి పల్నాడు గుడి అక్కడ మీటింగ్ పోవడానికి ఇక్కడ నుంచి అక్కడ ఆయన పరామర్శించడానికి పోవడానికి బయలుదేరాడు కదా, ఆ బయలుదేరినప్పుడు ఎంతమంది జనంతో పోయాడండి ఆ రోజు? నీకు పర్మిషన్ అభిమానంతో కాదు, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేవండి. ఆ రోజు నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళావు, డబ్బులు ఇచ్చి ముందు పోపించి తీసుకెళ్ళావు నువ్వు. ఇప్పుడు మేము మరి అక్కడికి ఆ మనిషి చనిపోయిన కాడికి మేము వెళ్తే దళిత నాయకులు వెళ్తే వాళ్ళకి ఎమ్మంటే ఒక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ ఇంటికాడికి ఎంటర్ కానీ బాగండి అని చెప్పాడు. దళిత నాయకుల్ని ఎవరిని కూడా ఇంటికాడికి ఎంటర్ కానీ బాగమని చెప్పాడు. ఏదన్నా వస్తే నేను చూసుకునేవాడు, నేనుండా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, దళిత నాయకులతో సంబంధం లేదు మీకు, నేను చనిపోయాడు కాబట్టి డబ్బులు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి వాళ్ళ చేత చెప్పించి వాళ్ళు అందరూ అదే మాట చెప్పారు. ఆమె కూడా చెబుతుంది కదా, అదే మాట చెప్తుంది. ఆమె కూడా ఏం చెప్తుందంటే, నాకు అవసరం లేదు, అన్ని జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు. మాకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఎవరు చెప్పారు మీకు చచ్చిపోయాడని ఆయన అందండి, మేము పోతామా? ఆ మాట అంది. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చచ్చిపోయింది కళ్ళారా కనపడతానే ఉంది కదా, మరి డ్రోన్ కెమెరాలతో కూడా కనపడతానే ఉంది కదా సుధాగా. మరి ఆమె చేత ఆ మాట చెప్పించారంటే ఇంకేమనుకోవాలి? అంటే ఏదైనా వెనకమాలుండి డబ్బు నడిపిస్తుంది అంటారా జగన్మోహన్? అంటే వెనకమాలుండి డబ్బు నడిపిస్తుంది. మేమైతే ఎలా వెళ్ళి మేము బజార్లో నుంచొని ఏం చెప్పామంటే, మేము ప్రెస్ మీట్ ఏమి ఇచ్చామంటే, ఆయనకి 20 లక్షల రూపాయలు ప్రకటించాలి, 20 లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయనకి అని చెప్పి మేము బజార్లో ఉండి ప్రెస్ మీట్ ఇచ్చి వచ్చామండి మేము. సరే ఇవన్నీ కాదు బాబా, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా అయితే చెబుతున్నాడు, 3 ఏళ్లలో చంద్రబాబు పోతాడు, మళ్ళీ నేనే గద్దెనెక్కుతాను, 2.0 మామూలుగా ఉండదు నాతోటి అంటున్నాడు కదా. మరి ఏమండి ఈరోజు రపా అంటున్నావు, మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని మనం ఎవరో చూడలే ఇంతవరకు. గతంలో ఎక్కడ చూడలే. అసెంబ్లీలో కూడా మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడిన ఎమ్మెల్యేలను చూడలేదు, ముఖ్యమంత్రిని చూడలేదు. వాళ్ళ నాన్నే చూసాము మనం, మరి రోషిని చూసాము, మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసాము, చాలా మందిని చూసాం ముఖ్యమంత్రులు. ఇలాంటి ముఖ్యమంత్రిని మనము గతంలో ఎన్నడూ చూడలేదు. అసెంబ్లీలో ఈయన మాట్లాడే పలాజాలంతో మాట్లాడగలదు. ఈయన ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు అవి కావు అసలు. కానీ ఈరోజు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అంటే చాలా కష్టం. రప్ప అన్న ఏది చీకట్లో రప్ప అన్న కన్ను కొడితే పని అయిపోయింది అన్న పేరు నాని మరి ఈ రోజు కనపడకుండా ఎందుకు వెళ్ళాడు అనుకోవచ్చు అంటారు. కనపడరండి వాళ్ళు మాట్లాడే మాటలకు ఎట్ట కనపడతారండి? వాళ్ళు మాట్లాడేదంతా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కనుసంధానంలో మాట్లాడే మాటలయ్యి, ఆయన మాట్లాడమంటేనే మాట్లాడే మాటలయ్యి, ఆయన మాట్లాడకుండా మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడరు అసలు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అరాజకాలకి మళ్ళీ నెక్స్ట్ నువ్వు వస్తావు అనే మాట అనుకోవడం కల్లా. ఇవాళ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం కానీ మీటింగ్లకి నీ అంతటా వాళ్ళంతటా వాళ్ళు వచ్చే ప్రసక్తి లేనే లేదు. ఇవాళ అమ్మఒడి కానీ, మరి గ్యాస్ సిలిండర్లు కానీ, మరి రేపు రుణమాఫీ అయిపోతున్నాడు, మరి ఇలాంటివన్నీ కూడా బాబు గారు ఇస్తున్నారు కాబట్టి, మేము ఇంటింటికి వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వం చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ 20 సంవత్సరాలు ప్రభుత్వం నిలబడుద్ది.